అప్పుడు యేసు నామములో ఉన్న శక్తిని మీరు పొందుకోగలుగుతారు. అప్పుడు మీరు దేవునికి సాక్షులుగా ఉండగలుగుతారు. అప్పుడు మీరు పైకి భక్తి గల వారి వలె ఉండగా దాన్ని శక్తిని ఆశ్రయించే నిజ భక్తులుగా దేవుని దృష్టిలో కనబడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమై ఉన్న దేవా, సత్యస్వరూపి, మీ పాదముల దగ్గరికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించినాగున మా హృదయాలను తెరవచేయండి. వినే చెవులు దయచేయండి, గ్రహించే హృదయాన్ని దయచేయండి. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ వాక్యములు చూసాము. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తున్నాం. అంత్యకాలములో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు ఎలాగో ఉంటారో చెప్తూ ఉన్నాడు. మనము అంత్యకాలంలో ఉన్నాము, చిట్ట చివరి కాలంలో ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క రాకడకు అతి సమీపముగా ఉన్నటువంటి కాలం ఇది. ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులం మనమే. వాక్యం సెలవిస్తుంది. అంత్యకాలంలో కొంతమంది ప్రజల యొక్క ప్రవర్తన గురించి వాక్యం సెలవిస్తుంది. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె ఉంటారట. ప్రజలు దృష్టికి చూడడానికి భక్తి గల వారి వలె కనిపిస్తారు, కానీ నిజానికి దేవునిలో ఉన్నటువంటి శక్తిని మాత్రము ఆశ్రయించరు. దేవునిలో ఉన్నటువంటి శక్తి అత్యున్నతమైనటువంటి శక్తి. ఆ శక్తిని మాత్రం ఎవరు కూడా పొందుకోలేని భక్తులుగా అంత్యకాలంలో ప్రజలు కనిపిస్తారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మనం ఎలాగూ ఉన్నామో ఈ సందర్భంలో పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఉంది. యేసు ప్రభు వారి యొక్క నామము ఉన్నతమైనటువంటి నామం, అత్యున్నతమైనటువంటి నామం. ఆ నామం పెట్టబడినటువంటి ప్రజలుగా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడును మన రక్షకుడును దేవుడునైనటువంటి ప్రభువారు ద్వారా మనము ఆయన యొక్క శక్తిని ఉపయోగించడానికి ఆయన మనకు అనుమతించాడు. కాకపోతే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ శక్తిని అందుకోలేకపోతున్నాం. మనకి భక్తి అయితే ప్రజల ముందు కనిపిస్తుంది, కానీ యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ఆశ్రయించలేని పరిస్థితి కనిపిస్తుంది. వాక్య భాగంలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో ఒక్కసారి చదువుకుందాం. ఆయన నామం ఎంత ఉన్నతమైనదో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి
నామమునకు పైనామమునకు ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి నామం ఎలాంటి నామమో తెలుసా? అన్ని నామముల కంటే పైనామం. ఈ లోకములో ఉన్నటువంటి నామాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి, అంధకార శక్తులు ఉన్నాయి, వాటికి కూడా కొంత శక్తి ఉంటుంది. కానీ యేసు ప్రభు వారి యొక్క నామములో ఉన్న శక్తి అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి శక్తి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆ నామమునే మనం బాప్తిస్మం పొందాం. ఆ నామములో శక్తి ఉంది. వాక్యం హెచ్చరిస్తుంది, అంత్యకాలంలో ఉన్నాము, భక్తి మాత్రం ఉంది, పైకి భక్తిలాగా కనిపిస్తుంది, కానీ ఆ శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నారంట. ఆ శక్తిని ఆశ్రయించాలని దేవుని యొక్క వాక్యం ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి తెలియజేస్తుంది. దేవునిలో ఉన్న శక్తిని తన బిడ్డలకు అనుగ్రహించాలని దేవుడు ఆశ చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఏమని చెప్పాడు దేవుడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియల కంటే అధికమైనటువంటి క్రియలు, గొప్ప కార్యములు చేస్తాడని చెప్పాడా లేదా మన ప్రభువైన యేసు ప్రభువారు? మరి మనము చేయలేకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క నామం ఉన్నతమైన నామం. పరలోకమందు గాని భూమి మీద గాని ఎక్కడైనా సరే ఆయన నామానికి మించినటువంటి నామం లేదు. ఆయన నామానికి మించిన నామం అనేది లేదు. వాక్యంలో చూద్దాం. ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన అత్యధికము కంటేను ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూడండి, వాక్యం ఏమని సెలవిస్తుంది? మన యేసు ప్రభువారు మన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? యేసు ప్రభువారిలో అధికారం ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి ఎటువంటిదంటే పరలోకముందు అన్న అధికారాలే గాని ఆధిపత్యాలే గాని ఎటువంటి ప్రభుత్వాలైనా కానీ ఆయన నామానికి తల ఒగ్గవలసిందే. ఆయనకున్నటువంటి అధికారం ఎలాంటి అధికారం అంటే అత్యధికమైనటువంటి అధికారం. అది ప్రభుత్వాలు ఉన్నాయా? ఏం ప్రభుత్వాలు? ఈ లోక రాజ్య ప్రభుత్వాలు కాదు, ఇంకా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రపంచ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటన్నిటికీ పైన మన రాజు సర్వాధిపతి అయినటువంటి యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ నామాన్ని ఉపయోగిస్తున్నాం మనం. ఆ నామాన్ని ఉపయోగిస్తున్నటువంటి మనం ప్రభు చెప్తున్నాడు, మీరు పైకి భక్తి గల వారి వెలే ఉన్నారు కానీ నా నామములో ఉన్న శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. ఏం చేయాలి? కేవలము ఆయన నామమందు బాప్తిస్మం పొంది రక్షణ పొందడం మాత్రమే కాదు, యేసు ప్రభు వారి యొక్క నామములో ఉన్న శక్తిని ఉపయోగించి మీరందరూ, మనమందరం ఆయన శక్తిని ప్రజలకు కనపరిచేవారి విధముగా ఉండాలి. భూమి అందంతటా సాక్షులుగా ఉండగలగాలి అంటే ఆయన నామమందు శక్తి గలవారిగా ఉండగలగాలి. ఎందుకు హెచ్చరిస్తున్నాడు?
అంత్యకాలంలో అలా ఉంటారంటే ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే, ఆయన రాకడ సమీపిస్తున్న కొద్దీ, ఆయన దగ్గరికి వస్తున్న కొద్దీ ప్రజలు యేసు ప్రభు వారి యొక్క నామములో ఉన్న శక్తిని ఆశ్రయించడం మాని కేవలం నామకార్థమైనటువంటి భక్తిగా మాత్రమే కొనసాగిపోతారు. ఇది సరైనది కాదు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఆ శక్తిని మనం ఉపయోగించాలి. చూడండి, ఆయన నామములో ఉన్న శక్తి గురించి అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు ఒక్కసారి మనం చూసుకుంటే, ఆ నామాన్ని మనం ఉపయోగించవలసి ఉంది. కానీ ఆ నామాన్ని ఉపయోగించడానికి అందరికీ అధికారం లేదు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైనా కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడా ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయును ఒక ప్రధాన యాజకుని కుమారులను 7 అలాగు చేయుచుండిరి. కొంతమంది కలిసి అపోస్తలుడైన పౌలు గారిని చూసి అలాగే చేద్దామనుకున్నారంట. ఎలాగే చేద్దామనుకున్నారు? అపోస్తలుడైన పౌలు గారిలో దేవుని యొక్క శక్తి కనపరచబడుతుంది. గమనించాలి. పౌలు గారు వేసుకున్నటువంటి చేతి రుమాళ్ళు, నడికట్లు అంటే బెల్ట్లు, ఒకవేళ ఏ రోగము గల వారికైనా తగిలితే వారికి స్వస్థత జరగడం ప్రారంభమైంది. ఆయన వేసుకున్నటువంటి ఆ బెల్ట్ కానీ, నడికట్టు కానీ, లేదా చేతి రుమాళ్ళు కానీ దెయ్యములు పట్టిన వారి యొద్దకు తెస్తే దెయ్యములు విడిచి పారిపోయేవంట. ఇంతకీ చేతి రుమాల్లో కానీ నడికట్లలో కానీ ఏమైనా మహిముందా? చేతి రుమాల్లో ఏముంది? చేతి రుమాల్లో ఏముంటుంది? నడికట్టులో ఏముంటుంది? కానీ దేవునికి అతి సమీపముగా ఉన్నటువంటి పౌలు గారు, దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నన్ను మాదిరిగా పెట్టుకోండి, నన్ను వలె మీరు పోలి నడవండి అని చెప్పాడా లేదా? ఆయన ప్రార్థన చేశాడా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమీ చేయలేదు. కేవలం ఆయన జోబిలో ఉన్నటువంటి రుమాలు తీసుకుని వెళ్ళి ఆ దెయ్యముల దగ్గరికి, పట్టిన వారి దగ్గరికి వెళ్తే దెయ్యాలు పారిపోయావంట. ఎందుకు రుమాలు చూసి పారిపోతాయి ఆ దెయ్యాలు? రుమాళ్ళు చూసి, మనం వేసుకున్న నడికట్లు చూసి, మన బెల్ట్లు తగిలితే ఎవరికైనా దెయ్యం పోతుందా? స్వస్థత వస్తుందా? మరి ఏమిటి శక్తి? ఈ శక్తి ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? అత్యున్నత నామము కలిగినటువంటి యేసు నామములో ఉన్నదా శక్తి. అది మీరు పొందాలి, నేను పొందాలి, మనమందరం పొందాలి. ఉందా శక్తి? మనకి ఉందా? అంత్యకాలంలో మనలాంటి వాళ్ళే ఎక్కువైపోతారు. యేసు ప్రభు యొక్క నామంలో ఉన్న శక్తిని మనం గుర్తించి ఆ శక్తిని ఆశ్రయించాలి. ఆ నామములో శక్తి ఉంది. ఈ అద్భుతాలు చూసి కొంతమంది మాంత్రికులు ఒక 7 కలిసి ఏమనుకున్నారంటే, మనం ఉపయోగిస్తున్నటువంటి మంత్రాలు కాదు కానీ ఈ పౌలు అనే వ్యక్తి కొత్త మంత్రం ఏదో ఉపయోగిస్తున్నాడు,
వాడు మంత్రాలు ఉపయోగించక ముందే బట్టలు పట్టుకొని వెళ్తుంటేనే దయ్యాలు పారిపోతున్నాయంట, స్వస్థతలు జరుగుతున్నాయంట. మనము కూడా అదే నామాన్ని ఉపయోగిద్దాం అనుకున్నారంట. చూడండి, ఏ నామాన్ని? యేసు నామాన్ని ఉపయోగించి ఆ శక్తిని ఉపయోగించుకోవాలనుకున్నారు. ఒక దెయ్యం పట్టినోడి దగ్గరికి వచ్చి, పౌలు ప్రకటించు యేసు నామమును ఉపయోగించి దెయ్యమా పో అన్నారంట. ఆ దెయ్యం ఉంది, నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు. పౌలు దేవుని సేవకుడు, దేవుని నామమందు శక్తితో నింపబడిన వాడు, దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు నాకు తెలుసు. మీరెవర్రా? ఆయన ఉపయోగిస్తున్న యేసు గురించి కూడా నాకు తెలుసు, మీరెవరని చెప్పి ఆ దెయ్యం పట్టిన వాడు యేసునామాన్ని ఉపయోగించాలని ప్రయత్నించిన మాంత్రికుల మీదకి వెళ్ళి వారి మీద పడి వారిని గెలవగా కొంతమందికి బట్టలు కూడా లేకుండా పారిపోయారంట. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దెయ్యం బట్టలు ఓడగొట్టింది. యేసునామాన్నే కదా ఉపయోగించారు, యేసునామములో ఉన్న శక్తినే కదా ఉపయోగించారు. ఉపయోగించారా? ఉపయోగించగలిగారా? లేదు. కానీ యేసునందు, యేసునామమందు రక్షణ పొందినటువంటి మీకు, నాకు, మనందరికీ ఆ శక్తిని ఆశ్రయించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. మాంత్రికులు దాన్ని ఉపయోగించుకోలేరు. యేసునామంలో ఉన్న శక్తి ఉన్నప్పటికీ మాంత్రికులు ఆ నామాన్ని ఉచ్చారణ చేసి ఏదో జపం తపం చేసి మంత్రాలు చేసి ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే అది దైవ శక్తి. ప్రభు యొక్క వాక్యం మనకు ఒకటి హెచ్చరిస్తుంది, నా నామములో ఉన్నతమైన శక్తి ఉంది. మీరు నా నామమందు బాప్తిసం పొంది రక్షణ పొందారు, కానీ మీరు అంత్యకాలంలో ఉన్నారు. మిగిలిన భక్తులులాగా మీరు ఉండకండి. యేసు ప్రభు యొక్క నామములో ఉన్న శక్తిని మీరు సంపాదించగలగాలి. పౌలు గారి వలె మన చేతి రుమాళ్ళు, మన నడికట్లు తరిగితే, మన బట్టలు తగిలితే ఎవరికి స్వస్థత రాకపోవచ్చేమో, కానీ కనీసము మీరు ప్రార్థన చేసినప్పుడు లేదా విజ్ఞాపన చేసినప్పుడు ఎదుటివారి జీవితాలలో మేలు కలుగునట్లు, స్వస్థత కలుగునట్లు, వారు యేసు యొక్క నామములో ఉన్న శక్తిని ఎరుగునట్లు మీరు ఉండగలగాలి. వాక్యములో చూద్దాం ఏముంది. అపొస్తలుల కార్యం అదే అధ్యాయంలో మనం చూసాం. 15 నుంచి 16 వచనాలు కూడా చదివామా? 15 నుంచి 16 వచనాలు కూడా చదువుదాం. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడిగింది. యేసు నామాన్ని ఉపయోగిస్తే సరిపోదు. ఏంటి? అర్హత ఉండాలి. మనకుందా అర్హత? మనకు అర్హత ఉంది. మనము దేవుని బిడ్డలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలమై ఉన్నాము. కానీ మన భక్తి ఆయన శక్తిని మాత్రం ఆశ్రయించడం లేదు. ఆయన శక్తిని పొందుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు కూడా ఒక్కసారి చూద్దాం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితేనే గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థనొందెను. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అతను వచ్చాడు, వారి కొడుకును పట్టుకుని వచ్చాడు. అయ్యా,
ఇదిగో నా కొడుకు, వీడికి చాంద్ర రోగం ఉంది. ఈ రోగం వలన నీళ్లలో పడిపోతుంటాడు, అగ్నిలో పడిపోతుంటాడు. వీడికి ఒక అనారోగ్యం ఉంది, ఒక దెయ్యం పట్టింది. నీవు ప్రస్తుతం ఇప్పుడు వచ్చావు, ఇంతకు ముందు నీ శిష్యులు ఇక్కడ ఉండేవారు, వారి దగ్గరికి వచ్చి మేము అడిగాము, మీరు యేసుతో ఉన్నవారు కదా, ఇదిగో నా కొడుకుని బాగు చేయండి అని అడిగారంట. అడిగితే శిష్యులు కొంతమంది ప్రారంభించారు. ఏ నామాన్ని ఉపయోగించారు? యేసు నామాన్ని ఉపయోగించారు. ఏమని ఉంటారు? ప్రార్థన ఏదో చేశారు. చేస్తే ఏమీ జరగలేదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఇంతలో యేసు ప్రభు వారు దిగి వస్తుంటే ఆ తండ్రి వెళ్ళి యేసు ప్రభువుతో చెప్తున్నా, అయ్యా, నా కుమారుడికి చాంద్ర రోగం ఉంది, నీ శిష్యుల దగ్గరికి తెచ్చాము, వారు ఏమీ చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? భలా నమ్మకమైన దాసులారా, నీ వంటి వారే కావాలిరా నాకు. విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, ఎంతకాలం ఉంటాననుకుంటున్నారు? నేను వచ్చింది 3.5 సంవత్సరాల కోసమే ఇక్కడ పరిచర్యకి. నేను మీతో పాటు ఎల్లప్పుడూ ఉంటాను, నేనే స్వస్థతలు చేస్తాను, నేనే అద్భుతాలు చేస్తాను, నేనే దెయ్యాలు వెలగొడుతుంది. మీరు పక్క నుండి ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేస్తారా? ఎవరికి స్తోత్రం చెల్లించండి. యేసు ప్రభు వారు శిష్యులను గద్దించారు. ఎందుకు గద్దించారో చెప్పండి. ఎందుకు గద్దించారు? ఎందుకంటే శిష్యులు ఏమీ చేయలేకపోయారు. శిష్యులు ఏమీ చేయలేకపోయారు. కారణం ఏమిటి? మీకు ఒక విషయం తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఎవరిచ్చారు అధికారం? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరిచ్చారు అధికారం? యేసు ప్రభువారు తన దగ్గరున్నటువంటి 12 మంది శిష్యులను ఒక రోజు పిలిచి ఏం చేశాడు? దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడంట. అలాగే ప్రతి విధమైన రోగమును స్వస్థపరచడానికి అధికారాన్ని ఇచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ తండ్రి తెచ్చాడే ఒక కుమారుణ్ణి, చాంద్ర రోగము గల కుమారుని తెచ్చాడా? దానికి ముందే జరిగింది. ఎప్పుడు జరిగింది? దానికన్నా ముందే ప్రారంభంలోనే అధికారాన్ని ఇచ్చాడు. అధికారం ఇచ్చినటువంటి యేసు ప్రభు వారు ఇప్పుడు కిందకు వచ్చి చూసిన తర్వాత, ఏదిరా మీ అధికారం అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇందాక మాంత్రికులేమో యేసునామాన్ని ఉపయోగిస్తే దెయ్యాలు తిరగబడ్డాయి. శిష్యులు దేవుని బిడ్డలే కదా, మరి అదే నామాన్ని ఉపయోగిస్తే ఏమీ లొంగడం లేదు. ఎక్కడుంది తేడా? పోనీ అధికారం లేదా? ముందుగానే అధికారం ఇచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టండి, వాటి మీద మీ అందరి 12 మందికి అధికారాన్ని ఇచ్చానని యేసు ప్రభువారు చెప్పాడు. మరి చాంద్ర రోగము గల వ్యక్తి మీదను, ఆ మూగదైన చెవిటి దెయ్యం పట్టిన వాని మీదను ఎందుకు శిష్యులు అధికారాన్ని ఉపయోగించుకోలేకపోయారు? అధికారం ఇవ్వడం వేరే, దాన్ని ఉపయోగించడం వేరే. ఏంటది? అధికారాలు వేరే, ఉపయోగించడం వేరే. 12 మందికి అధికారం ఉంది, యేసు ప్రభు వారు ఇచ్చారు. మరి వెళ్ళవు. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగారు, ప్రభువా, మేము ఎందుకని దాన్ని వెళ్ళగొట్టలేకపోతిమి? చూడండి ఏమన్నారు. మార్కు
మత్తయి సువార్త 17వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక్కసారి చదువుతాం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతుమని అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతని. చాలు. తర్వాత శిష్యులకు డౌట్ వచ్చింది, ప్రభువా నలుగురు ముందు అబాసుపాలు అయిపోయినట్టు అయిపోయింది, నువ్వు జస్ట్ లేకపోతే కొండ మీద నుంచి దిగి వచ్చే లోపల చాలా ఘోరాలు అవమానాలు జరిగిపోతున్నాయి. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం. ఏమై ఉంటుంది యాకోబు, యోహాను, ఆంద్రేయ, తండ్రి మన యేసయ్య మనకు అధికారం ఇచ్చాడే, ఏమై ఉంటుంది? చాలా ఘోరం జరిగిపోయింది. ప్రజలందరూ చూస్తున్నారు, అధికారం అయితే ఉంది కానీ ఏం పని జరగలేదు. యేసు ప్రభు వారిని వెళ్ళాడు, అడదామా? ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగాడంట, ప్రభువా ఒక సందేహం ఉంది నాయనా, మేము ఎందుకని నీ నామాన్ని ఉపయోగించినప్పటికీ, నీ అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతుమి? అది అప్పుడు అన్నాడు ప్రభు, మీకు అల్ప విశ్వాసం ఉందిరా, మీకు విశ్వాసమే లేదు అన్నాడు. అంటే విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళని తిట్టాడే, మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? నాతో పాటు తిరుగుతున్నారు, నా నామములో ఉన్న శక్తిని చూస్తున్నారు, నేను చేస్తున్న అద్భుత క్రియలు చూస్తున్నారు, కానీ మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? పడవ మీదకి నీళ్ళు వస్తే భయపడతారు, ఎదురుగా ఉన్న దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టలేరు, అధికారాన్ని ఇచ్చిన దాన్ని ఉపయోగించలేరు. మీరు దీన్ని చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మీకు విశ్వాసం ఇంకా నా మీద పూర్తిగా కలగలేదు, మీకు అల్ప విశ్వాసం ఉంది. ఇంకా కారణాన్ని చెప్తాడు చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 28-29 వచనాలు చూస్తే ఇదే సంభవాన్ని అక్కడ కూడా మార్కు సువార్తలో మనకు కనిపిస్తుంది. అక్కడ వేరే కారణం కూడా కనిపిస్తుంది. చదవండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి ఏకాంతముగా అడిగిరి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఏమన్నాడు? కొన్ని ప్రాచీన ప్రతులు ఏముంటుందంటే ఉపవాసము వలననే, ప్రార్థన ఉపవాసము చేస్తే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. అంటే అంత్యకాలంలో భక్తులు ఏమవుతారంటే ఇంకా ప్రార్థన చేయడం మానివేసి ఏం చేస్తారు? చర్చకు మాత్రం వస్తారు, దేవునికి స్తోత్రం అంటారు, వెళ్ళిపోతారు. కానీ యేసు నామములో ఉన్న శక్తిని వారు పొందుకోవడానికి దేవుడు వారికి అనుమతి ఇచ్చినా వారు పొందుకోలేకపోతున్నారు. శిష్యులకు అదే చెప్తున్నాడు, ఎందుకు మీరు వెళ్ళగొట్టలేకపోయారో తెలుసా? మీకు ఒకటి అల్ప విశ్వాసం ఉంది, రెండవది ఇలాంటివి పోవాలంటే మీరు ప్రార్థన చెయ్యాలి. ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. అవసరమైతే ఉపవాసము కూడా ఉండాలి. అంటే ఏం చెప్తున్నాడు? శక్తిని, ఆయన నామములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించడానికి ఆయన మనకి ఒక పద్ధతి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఏంట పద్ధతి? పైకి భక్తి గల వాళ్ళ వరే ఉండి శక్తిని ఆశ్రయించిన వారు ఎవరు అంటే దేవుని నామమును బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయని వారు, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండని వారు. అంటే ఏమర్థం అవుతుంది?
దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయడం అనేది మనకు అలవాటు అయితే ఏంటది, కనీసం ఒక అరగంట గంట అయినా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది తప్పనిసరిగా అభ్యాసము చెయ్యాలి. అప్పుడు యేసునామములో ఉన్న శక్తిని మీరు పొందుకోగలుగుతారు. అప్పుడు మీరు దేవునికి సాక్షులుగా ఉండగలుగుతారు. అప్పుడు మీరు పైకి భక్తి గల వారి వలె ఉండక దాన్ని శక్తిని ఆశ్రయించే నిజ భక్తులుగా దేవుని దృష్టిలో కనబడుతారు. మనుషుల దృష్టిలో భక్తులుగా కనిపించడం వేరే. కరెక్ట్గా 100 మంది చేరిన తర్వాత మన గొంతు మారిపోతుంది, మన పదాలు మన స్వరాలు అన్నీ మారిపోతాయి. ఆ భక్తి కాదు. యేసునామంలో ఉన్న శక్తి మీకు కావాలంటే దానికి సూత్రం ఒకటే. అపవాదిని ఎదురించుటకు కావలసినటువంటి శక్తి మీరు పొందాలంటే దానికి సూత్రం ఒకటే. ప్రతి దినము తప్పనిసరిగా ఆయన సన్నిధిలో మీరు ఏకాంతముగా ప్రార్థన చేయవాలి. వాక్య భాగంలో చూద్దాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8, 9 వచనాలు కూడా చూస్తే అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందుట భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యెను. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్న మాట చూడండి. పైనుంచి మీరు శక్తి పొందుతారు. ఇక్కడ మరలా శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మనం చూసింది ఏంటి? ప్రార్థన, ఉపవాసం, విశ్వాసం అనేది దేవుని శక్తిని మనం ఆశ్రయించడానికి సాధనాలైతే ఆయన చెప్తున్నాడు పైనుంచి మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. ఆ శక్తి ఎలాగొస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదు. అంటే ఒక విశ్వాసి, నీవైనా నేనైనా ఎవరైనా, వారు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాసం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? వారి మీదకి దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుంది. మీ మీద ఉన్నటువంటి దైవ శక్తి అద్భుతాలు చేస్తుంది. మీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి దేవుని నామమున అద్భుతాలు జరుగుతాయని ప్రజలకు చూపిస్తుంది. అపొస్తలుడైన పౌలు గారు ముందేమైనా అనుకున్నారా? నా చేతి రుమాళ్ళు పట్టుకొని వెళ్తే స్వస్థత వస్తుంది, దెయ్యాలు వెళ్ళిపోతాయని ఏమైనా అనుకున్నాడా? అందుకని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేశాడా? రుమాళ్ళు అందుకు పెట్టుకున్నాడా? నడికట్లు అందుకు ధరించుకున్నాడా? లేదు. ఆయన ధరించుకున్న వస్త్రములు, ఆయన ధరించుకున్న చేతి రుమాళ్ళు, ఆయన ధరించుకున్న నడికట్లు తగులుతుంటే, ప్రజలకు తగులుతుంటే దయ్యాలు పారిపోతున్నాయంట. ఆయన చేతి రుమాళ్ళు స్వస్థత కలిగిన వారికి, అస్వస్థత కలిగిన వారికి పట్టుకొని వెళ్ళి వారి దగ్గరికి పట్టుకుని వెళ్తే వారిలో నుంచి రోగాలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? ఆ స్థాయిలో చేయాలంటే దేవునికి అత్యధికముగా సమీపముగా ఉండాలి. కానీ ఆ స్థాయిలో చేయకపోయినా కొంచెమైనా చేయగలగాలి కదా. మనం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ప్రభువు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చెయ్యాలి. మీ సమయాన్ని ప్రార్థన సమయముగా మార్చుకోగలగాలి. దేవునికి సమీపముగా ఉండగలగాలి. ప్రభువు చెప్తున్నాడు, ప్రార్థన వల్లనే పోతాయి శిష్యులారా. మీరు నా నామాన్ని ఉపయోగించారు, దానికి ముందే మీకు అధికారాన్ని ఇచ్చాను. కానీ దెయ్యాల మీద అధికారం మీకు ఇచ్చినా, రోగములు పోవడానికి మీకు అధికారం ఇచ్చినా మీరు చెయ్యలేకపోయారు. మీరు చూడండి, ఒకవైపు శిష్యులను పెట్టుకొని చూడండి, ఒకవైపు అపోస్తలుడైన పౌలు గారిని పెట్టుకొని చూడండి. ఆ సందర్భంలో పౌలు గారు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదు. ఆ సమయంలో ఎవరో పట్టుకొని వెళ్ళారు రుమాలని.
ఎవరూ తెలియకుండా వచ్చి నడికట్లను తాకుతూ ఉంటే స్వస్థత వచ్చింది. కానీ ఇక్కడ శిష్యులు ప్రారంభ దశలో యేసునామములో ప్రకటించినప్పటికీ అక్కడ ఏమీ జరగలేదు. కానీ అదే శిష్యులు మేడగది అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత, దేవుని ఆత్మశక్తితో నింపబడిన తర్వాత వారు కూడా ప్రార్థన చేయడం ద్వారా, వారు కూడా దేవునికి సమీపంగా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? పేతురు గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నీడ పడుతుంటే రోగులు స్వస్థత పొందారు. ఎక్కడ ఉంది ఈ శక్తి? పేతురు గారిలో ఉందా? పేతురు గారిలో ఉందా? పేతురు గారి నీడలో ఏముంటుంది? రుమాలైనా తగలాలి కానీ నీడ ఎక్కడైనా తగులుతుందా? నడుము కట్టుకున్న నడికట్లు బెల్ట్లైన ఒక వ్యక్తికి తగిలితే స్వస్థత రావడం, దయ్యాలు పారిపోవడం ఓకే, తగిలింది కనుక స్వస్థ వచ్చిందని. కానీ పేతురు గారి యొక్క నీడ పడుతుంటే మంచాల మీద ఉన్నవారు, రోడ్ల మీద ఆయన నీడ పడితే చాలు, దేవుని యొక్క శక్తి మాకు తగులుతుంది, మేము స్వస్థ పొందుతాం, దేవుని యొక్క శక్తి మమ్మల్ని ఈ పాపము నుంచి విడుదల దయచేసి ఈ దయ్యముల నుంచి మాకు విడుదల కలుగు చేస్తుందని వారు విశ్వసించిన ప్రకారం అలాగ జరగడానికి కారణం ఏమిటంటే వారు భక్తి శక్తి గలవారుగా మారడమే దానికి కారణం. వాక్యం సెలవిస్తుంది, అంత్యకాలంలో ప్రజలు ఎలాగూ తయారవుతారంటే నామకార్థముగా తయారవుతారు. వారి జీవితములో యేసు నామములో ఉన్న శక్తిని వారు ఆశ్రయించలేని వారిగా ఉంటారు. వాక్యం చూద్దాం. అపోస్తల కార్యం 4:31 కూడా చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉన్నారు బెదిరించబడిన తర్వాత, ప్రభువా, నీ సేవకులమైనటువంటి మేము వాక్యం ప్రకటిస్తుంటే, నీ సేవకులైనటువంటి మేము నీ నామమున సూచక్రియలు చేస్తుంటే మమ్మల్ని వారు బెదిరిస్తున్నారు తండ్రి అని వారు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించిందంట. ఎందుకు భూమి కంపించింది? ఎందుకు భూమి కంపించిందంటే వారి ప్రార్థన భూమిని కంపింపజేసింది. అంతేకాకుండా వాక్యములు చూస్తుంటే అక్కడ ఏముంది? వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి బహుధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించడం ప్రారంభించారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి, శక్తి చేత నింపబడడానికి కారణం ఏమిటంటే వారు చేసినటువంటి ప్రార్థనే. వారు చేసినటువంటి ప్రార్థనే. ఒకటి మనకు అర్థమవుతుంది, యేసు నామములో శక్తి ఉంది. ఆయన నామములో మనం రక్షించబడ్డాం. ఆయన నామం ఉన్నతమైన నామం. ఈ ప్రపంచంలో కాదు, రాబో యుగంలోనే గాని అంతరిక్షంలో గాని ఉన్న అధికారాల అన్నిటిపైన, అన్ని ప్రభుత్వాలపైన, అన్ని నామముల కంటే పైనామము మన యేసు నామం. ఆ నామములో శక్తి ఉంది. ఆ నామములో మనం రక్షణ పొందాం. ఆ నామములో ఉన్న శక్తిని మనం పొందుకోవాలని యేసు ప్రభు వారు ఆశిస్తున్నారు. అంత్యకాలంలో ఉన్నాము, ఆయన రాకడికి సమీపముగా ఉన్నాము. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు పైకి భక్తి గల వారి వలె ఉండక నా నామంలో ఉన్న శక్తిని ఆశ్రయించండి. శిష్యులను చూడండి, వారికి నేను అధికారాన్ని ఇచ్చినప్పటికీ, దయ్యాల మీద అధికారం ఇచ్చినప్పటికీ, అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇచ్చినప్పటికీ వారు ఆ రోజు ఆ మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏమిటంటే వారికి అధికారం ఉంది కానీ వారిలో శక్తి లేదు. ఆ శక్తికి మార్గం ప్రార్థన, ఆ శక్తికి మార్గం ఉపవాసం, ఆ శక్తికి మార్గం విశ్వాసం. చూడండి, అపొస్తలుడైన పౌలును చూడండి. అపొస్తలుడైన పౌలు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకపోయినప్పటికీ చేతి రుమాలు తగలగానే దెయ్యములు పారిపోవడం, స్వస్థత కలగడం. పేతురు గారి నీడ పడితే
స్వస్థతలు కలగడం, దెయ్యములు పారిపోవడం, ఇదంతా ఎలాగూ జరుగుతుంది అంటే యేసు ప్రభు వారి యొక్క నామములో ఉన్న శక్తిని ఆశ్రయించడమే. మనమందరము ఆశ్రయించాలి. మనము అప్పుడు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటాం. తండ్రి అయిన దేవుడు అదే చెప్తున్నాడు. పైనుంచి మీరు శక్తి పొందితే, శక్తి పొందిన తరువాత బూది గంధముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. సాక్షులుగా ఉండాలంటే ఏంటి చేయాలి? ఏం చేయాలి? యేసు ప్రభు వారి యొక్క శక్తిని ప్రజలకు కనపరచగలిగే స్థితిలో మనం ఉండాలి. దానికి మార్గం ప్రార్థన, ఉపవాసం, సహవాసం, విశ్వాసం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, మీ పాదములు కొందనాలు. నీ నామములో ఉన్నటువంటి శక్తిని మేము పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా ఉండాలని ఆశిస్తున్నావు తండ్రి. అంత్యకాలములు ప్రజలు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారని నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నావు. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధిలో ప్రార్థన, ఉపవాసముతోను విశ్వాసముతోను నీతో సహవాసములో ఉండే భాగ్యం వాక్యం వింటున్నటువంటి మాకు దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ వాక్యం మా హృదయమనే పలక మీద మీరు వ్రాసి మా జీవితంలో నెమరు వేసుకుంటూ ఆ ప్రకారం జీవించడానికి ఈ వాక్యం మా జీవితంలో ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.